మరొక అప్డేట్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడుపత్రి పట్టణంలోని పార్టీ కక్షలు భగ్గుమన్నాయి. గానుగ వీధిలో ఉన్న సూర్యముని ఇంటి వద్ద టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సమాచారం అందుకున్న సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేసే ప్రయత్నం చేశారు. రాళ్ల వర్షంలో సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం అయితే జనాన్ని వెంటాడుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పార్టీ కక్షలైతే భగ్గుమన్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య అయితే రాళ్ల దాడి జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అప్డేట్స్ ఏంటి? ఘటనకు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? పద్మ, తాడపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. రెండోది టీడీపీకి చెందిన సూర్యముని ఇంటి మీదకి వైసీపీ ఎమ్మెల్యే అనుచరులపై దాడి చేయడంతో ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు వందలాది మందితో. రెండోది అక్కడి నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం చేసి సేవ్ తాడపత్రి అంటూ వారు ధర్నా చేయడం జరిగింది. అంటే ఇరు వర్గాలు కూడా పూర్తిగా మోహరించే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రాళ్ల దాడిని అదుపులో చేసే ప్రయత్నంలో సిఐ మురళీకృష్ణతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. అయితే పరిస్థితి ఇంకా అదుపు తప్పుతుండటంతో ఏకంగా గాల్లో రబ్బర్ బుల్లెట్లతో కాల్పు జరిపారు. 3-4 రౌండ్ల కాల్పు జరిపినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇరు పార్టీలకు చెందిన వాళ్ళు పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తాడపత్రికి తరలి వస్తున్నారు. దీంతో ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఒకవైపు లాఠీ చార్జ్ చేయడము, గాలిలో కాల్పు జరగడంతో పాటు ఈ టెన్షన్ వాతావరణం మరింతగా పెరుగుతుండడంతో అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలను తాడపత్రికి పంపించే ప్రయత్నం జరుగుతోంది. అయితే పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు తాడపత్రి పట్టణంలో ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు పద్మ. అంటే ఈ ఘటనలో సిఐ మురళీకృష్ణకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి? మురళీకృష్ణకు గాయాలయ్యాయి, మరో కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. వీళ్ళు గాయాలైన వారిద్దరికి వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం తిరిగి మళ్ళీ విధుల్లో మురళీకృష్ణ మరి కూడా అదుపు చేయడానికి తన విధి నిర్వహణలోనే మరి కొనసాగుతున్నారు. అయితే పరిస్థితి అయితే మాత్రం అదుపు చేయడానికి పోలీసు బలగాలు తక్కువగా ఉండడం వల్ల ఈ ఇరు వర్గాలు వీళ్ళు వందలాదిగా రావడం వల్ల దీన్ని అదుపు చేయడం పోలీసులకి కొద్ది ఇబ్బందికరంగా మారింది. అందుకే జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అదనపు బలగాలని తాడపత్రి ప్రాంతానికి పంపిస్తున్నారు. అదనపు బలగాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు యంత్రాంగం పనిచేసే చర్యలు తీసుకుంటోంది పద్మ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందనుకోవచ్చు అంటారా? పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటువైపున వందలాది మంది, ఇటువైపు వందలాది మంది రాళ్ల దాడులు చేసుకుంటూనే ఉన్నారు. పోలీసుల మధ్యన ఉండి ఇరు వర్గాల వైపు నుంచి కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది. అయితే వందలాది మంది జనం రెండు వైపుల నుంచి వైసీపీ టీడీపీ వర్గాలు ఉండడం, పోలీసులు తక్కువగా ఉండడం వల్ల పరిస్థితి వాళ్ళు అదుపు తీసుకురావడం టైం పడుతుంది. అయితే ఈలోగా అనంతపురం నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం అదనపు బలగాలను తాడపత్రికి తరలిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక గంట అరగంటలో ఖచ్చితంగా అదుపులో పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మొత్తంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పార్టీ కక్షలైతే భగ్గుమన్నాయి. గానుగ వీధిలో ఉన్న సూర్యముని ఇంటి వద్ద అయితే టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకి దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ అయితే ప్రయోగించారు. సమాచారం అందుకున్న సీఎం మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. రాళ్ల వర్షంలో సీఎం మురళీకృష్ణకు గాయాలయ్యాయి. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం అయితే జనాన్ని వెంటాడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
లేదేం పర్వాలేదు ఫోన్ మీది సెల్లు మీది